వెల్కమ్ టు ఎవ్రీవన్. ఇంటర్ ఎగ్జామినేషన్స్లో చాలామంది స్టూడెంట్స్ రిపీటెడ్గా చేస్తున్న మేజర్ 8 మిస్టేక్స్ వల్ల స్టూడెంట్స్ 100% ప్రిపేర్ అయినప్పటికీ ఎగ్జామినేషన్ హాల్లో కరెక్ట్గా ఆన్సర్స్ వచ్చి కూడా రాయలేకపోవడం వల్ల మార్క్స్ అయితే కోల్పోతుంటారు. ఇప్పుడు చెప్తున్న ఈ 8 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేస్తే షూర్గా మీకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి ప్రతి సబ్జెక్ట్ సంబంధించి. వన్ బై వన్ ఈ 8 మిస్టేక్స్ మీకు క్లారిటీగా చెప్తాను. ఇవన్నీ మీరు అవాయిడ్ చేస్తే 100% మీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. సో అవేంటి అనేది వన్ బై వన్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ వన్, టైం. మీరు ఎగ్జామినేషన్ హాల్కి కంపల్సరీగా 30 మినిట్స్ బిఫోరే వెళ్ళండి. మీరు 30 మినిట్స్ మినిమం బిఫోర్ వెళ్తేనే మీరు మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్లో మీ యొక్క ఎగ్జామినేషన్ హాల్ ఏంటి, మీ యొక్క రూమ్ నెంబర్ ఏంటి చూసుకొని వెళ్ళి రిలాక్స్గా కూర్చోవడానికి, సిట్టింగ్ పొజిషన్కి వెళ్ళడానికి మీకు టైం పడుతుంది. కాబట్టి సో రిలాక్స్డ్గా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటేనే మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే మీరు కరెక్ట్గా రివిజన్ కూడా చేసుకోవచ్చు. క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్స్ కూడా వస్తాయి. లేదు లేట్గా వెళ్ళారనుకోండి, అక్కడే మీకు సగం టెన్షన్ వచ్చేస్తుంది. మీరు రాయాల్సిన ఆన్సర్స్ ఎగ్జామ్ హాల్లో కూర్చోవడానికంటే ముందే మైండ్లో నుంచి అన్నీ అవుట్ అయిపోతాయి. సో ఫస్ట్ ఇది అయితే అవాయిడ్ చేయండి. సెకండ్ వన్, క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే అందరు స్టూడెంట్స్ చేసేది మ్యాక్సిమం ఇదే చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటూ కొంతమంది స్టూడెంట్స్ అన్ని క్వశ్చన్స్ వన్ బై వన్ ఏ క్వశ్చన్ వచ్చిందని చూసుకుంటుండే. కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, థర్డ్ వచ్చు, ఫోర్త్ వచ్చు, సిక్స్త్ వచ్చు, ఇలా రౌండప్ చేసుకొని వెళ్ళిపోతారు ఆన్సర్స్ రాయకముందే. సో ఇది మేజర్ మిస్టేక్. అలా చేయకండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీకు ఫస్ట్ క్వశ్చన్ చూశారు, రాలేదు, పక్కన పెట్టండి. సెకండ్ క్వశ్చన్ వచ్చు, డైరెక్ట్ సెకండ్ క్వశ్చన్ పేపర్లో నెంబర్ వేసేసి సెకండ్ ఆన్సర్ అని వేసేసి ఫస్ట్ రాయండి. మీకు రాస్తే ఏమవుతుందంటే ఫస్ట్ టైం సేవ్ అవ్వడంతో పాటు మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఒక ఆన్సర్ మీరు పర్ఫెక్ట్గా ఫస్టే రాశారనుకోండి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఇలా నెంబర్స్ చూసుకుంటూ వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, సెకండ్ రాదు, థర్డ్ వచ్చు, ఫోర్త్ వచ్చు, ఫిఫ్త్ రాదు, అరే నాకు 2 క్వశ్చన్స్ రావే, ఈ ఆన్సర్స్ రాయకపోతే నాకు మార్క్స్ వస్తాయా లేవా. ఇప్పుడు 2 క్వశ్చన్స్ రావు అన్నది మీకు మైండ్లో ఫిక్స్ అయిపోయి వచ్చిన ఆన్సర్స్ కూడా మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోతారు ఆన్సర్ షీట్లో. దానివల్ల మీకు వచ్చే మార్క్స్ కూడా లాస్ అవుతారు. సో ఇది ఫస్ట్ అందరూ అవాయిడ్ చేయండి. మీరు ఒక క్వశ్చన్ కనుక ఆన్సర్ రాసేస్తే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్ అయితే రాయగలుగుతారు. అప్పుడు మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. మేజర్గా ఇంకొకటి, ఇందులోనే క్వశ్చన్ పేపర్ సంబంధించి ప్రతి ఒక్కరు ఏ సబ్జెక్ట్ సంబంధించైనా సరే వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వీటిని నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఇలా సీరియల్గా నెంబర్స్ వేసుకొని వెళ్ళండి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్. ఇది క్వశ్చన్కి 1 or 2 లైన్స్ కంటే ఎక్కువ పట్టదు. కొన్ని సబ్జెక్ట్లో 3 లైన్స్ కూడా పడుతుంది. సో ఆ లైన్స్ బేస్ చేసుకొని లైన్స్ గ్యాప్ ఇచ్చేసి వరుసగా నెంబర్స్ వేసుకొని వెళ్ళండి. దీని యొక్క ఆన్సర్ రాయండి, దీని ఆన్సర్ రాయండి, థర్డ్ రాదు వదిలేయండి, ఫోర్త్ ఆన్సర్ రాయండి, ఫిఫ్త్ ఆన్సర్ రాయండి, సిక్స్త్ రాదు వదిలేయండి. సో ఇప్పుడు ఇవి నీట్గా ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ రాశారంటే మీకు ఇక్కడే బెస్ట్ ఇంప్రెషన్ అయితే వచ్చేస్తుంది. ఇన్విజిలేషన్ చేసిన తర్వాత మీకు ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో లెక్చరర్స్ వాళ్ళకు బెస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు మార్క్స్ పడిపోతుంటాయి. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు కరెక్ట్ ఆన్సర్స్ రాశారు, నీట్గా రాశారు అనుకున్న స్టూడెంట్స్కి స్టార్టింగ్లో ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ అన్నీ రాశారంటే ఓకే, స్టూడెంట్ ప్రిపేర్ అయ్యాడు, పర్ఫెక్ట్గా రాస్తున్నాడు, అన్ని మార్క్స్ వచ్చేస్తాయన్న ఉద్దేశంతో పేపర్ కరెక్షన్ కూడా మీకు బెస్ట్ ఇంప్రెషన్తోనే చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మార్క్స్ వచ్చేసాయి. మరి ఇక్కడ రాని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మరి వదిలేసిన క్వశ్చన్స్ వల్ల ప్రాబ్లం అవుతుందంటే ఏ ప్రాబ్లం అవ్వదు. ఈ రాని క్వశ్చన్స్ కూడా మీరు ఏం చేయాలనేది ఎండింగ్లో చెప్తాను, వినండి. ఫస్ట్ ఇలా అయితే రాయండి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్, నీట్ హ్యాండ్ రైటింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి. నీట్ హ్యాండ్ రైటింగ్ అంటే వజ్రాలు ముత్యాలలాగా హ్యాండ్ రైటింగ్ ఉంటేనే మార్క్స్ వస్తాయని కాదు. నీట్గా లైన్ బై లైన్ మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. చూడ్డానికి ప్రజెంటేషన్ నీట్గా ఉంటే సరిపోతుంది. అంతేగాని నాకు పర్ఫెక్ట్గా అక్షరానికి అక్షరం వస్తేనే ఆన్సర్కి మార్క్స్ ఫుల్ మార్క్స్ వేస్తారంటే ఇలా అక్షరానికి అక్షరం రాసుకుంటూ వెళ్తేనే మీకు ఉన్న టైం అంతా అయిపోతుంది, అనవసరంగా లాస్ అవుతారు. నీట్గా ఉంటే సరిపోతుంది. అది కూడా ఇప్పుడు ఆన్సర్ రాశారు మీరు, ఇంటర్ ఎగ్జామ్స్ అని రాశాం. ఇక్కడ ఇంటర్ ఎగ్జామ్స్
ఇప్పుడు ఈ మిస్టేక్ అయింది, ఎగ్జామ్స్ అనేది స్పెల్లింగ్ మిస్టేకో లేకుంటే వర్డ్ మిస్టేకో ఈ సెంటెన్స్ మిస్టేక్ అయింది, జస్ట్ సింపుల్గా ఒక స్ట్రైక్ ఇవ్వండి అంతే. దీన్ని ఒక స్ట్రైక్ ఇచ్చి దీని తర్వాత నుంచి ఆన్సర్ కంటిన్యూ చేయండి ఏదైతే ఉంటుందో అది. అంతేకాని దీన్ని ఇలా క్లమ్జీగా చేసేసి, లేదంటే కొందరు ఇలా ఇంటూ మార్క్స్ ఇచ్చేస్తారు, లేదంటే కొందరు ఇంకా దీనికి బాక్సెస్ పెట్టేసి ఇది రాంగ్ అని రాస్తుంటారు. ఇలా ఏమి చేయకండి. ఏదైతే మిస్టేక్ అయిందో సింగిల్ స్ట్రైకిల్ ఇచ్చేసి దాని పక్క నుంచి ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళండి, మీకు అందులో ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి మళ్ళీ. సో ఇలా స్ట్రైక్స్ విషయంలో కూడా క్లారిటీగా మీరు సింగిల్ స్ట్రైక్ ఇస్తే చూసే వాళ్ళకు కూడా వాళ్ళకు బెస్ట్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లమ్జీగా చూసిన దానికి సింగిల్ లైన్ స్ట్రైక్ దానికి ఇక్కడే మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. ఈ మిస్టేక్ కూడా ప్రతి ఒక్కరు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్స్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను కదా, వెరీ షార్ట్ ఆన్సర్స్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇందులో కూడా మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో, మీకు ఆన్సర్స్ ఏవైతే వచ్చు క్వశ్చన్స్కి అనుకున్నామో, ఇప్పుడు నెంబర్స్ వేసి ఇప్పుడు వరుసగా చేయమని చెప్పాను కదా, 1 వచ్చు రాయండి, 2 వచ్చు రాయండి, 3 వదిలేయండి, 4 వచ్చు రాయండి. ఇలా ఫస్ట్ వచ్చిన ఆన్సర్స్ అన్నీ 1 by 1 క్లారిటీగా రాసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ 2 hours వరకు మీరు ఎగ్జామ్ హాల్లో మీ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడకండి. ఆన్సర్స్ వచ్చినా రాకపోయినా, మీకు ఎక్కడైనా స్ట్రక్ అవుతున్నా, ఇప్పుడు ఆన్సర్ రాసి ఇక్కడ స్ట్రక్ అయ్యారు, ఇక్కడ ఏముంటుంది అని పక్క వాళ్ళని అడగడానికి ట్రై చేయకండి, వాళ్ళతో డిస్కషన్ పెట్టకండి. మీరు ఫస్ట్ 2 hours లేదు ఫస్ట్ 1 hourలోనే పక్క వాళ్ళతో డిస్కస్ చేశారనుకోండి, ఇన్విజిలేటర్ ఆటోమేటిక్గా వాళ్ళ దృష్టి అంతా మీపైకే వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి మిమ్మల్ని చూశారు మాట్లాడుతున్నప్పుడు అంటే ఇంకా ఎగ్జామ్ అయిపోయేంత వరకు మిమ్మల్నే చూసుకుంటూ వెళ్తారు. మీరు ఇన్విజిలేటర్ నన్ను చూస్తున్నారా లేదా, నేను ఆన్సర్ వస్తున్నా లేదా, ఇదే పని అయిపోతుంది. ఇంకా ఎగ్జామ్ హాల్లో మీరు రాయాల్సిన ఆన్సర్స్ అన్ని పక్కన పడిపోతాయి, అనవసరంగా మీరు రాసే క్వశ్చన్స్ కూడా మార్క్స్ రాకుండా పోతాయి. కాబట్టి సో సింపుల్గా మీకు ఆన్సర్స్ రావు అంటే ఇది కూడా చెప్తున్నాను, లాస్ట్ 30 minutes మనకు టైం కంపల్సరీగా తెలుస్తుంది, మనకి ఇన్విజిలేటర్ కూడా టైం చెప్తూనే ఉంటారు. లాస్ట్ 30 minutesలో మీకు ఇక్కడ సింగిల్ వర్డ్స్ ఆన్సర్స్ రాకపోయినా, స్మాల్ ఆన్సర్స్ రాకపోయినా, వాటిని పక్క వాళ్ళతో చిన్నగా డిస్కషన్ చేసుకొని జస్ట్ వాటికి ఆన్సర్స్ రాసేయండి, సరిపోతుంది. ఫస్ట్ బిగినింగ్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడకండి, ఎవరితోని డిస్కస్ చేయకండి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ 6th పాయింట్, ఇది మాత్రం ఎవరు మర్చిపోకండి, దీన్ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే ప్రతి ఒక్కరు. సో ఫస్ట్ మీరు వచ్చిన ఆన్సర్స్ అయితే రాస్తారు. మీకు ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 questions ఉన్నాయి కంప్లీట్గా, వెరీ షార్ట్ అన్నీ కలుపుకొని. ఎగ్జాంపుల్గా మీకు ఒక 6 or 7 questions ఆన్సర్ వచ్చు, రాశారు. మరి ఇక్కడ 6 రాస్తే ఇంకా మిగిలిన 4 కూడా రాయాలి కదా, రావు మీకు ఆన్సర్స్, మీరు పక్క వాళ్ళని అడగడానికి కూడా వీల్లేదు, మీకు మాత్రమే వచ్చు. ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు 3rd question రాదు, 5th రాదు, 8th రాదు, 9th రాదు అనుకుందాం ఎగ్జాంపుల్. ఏం చేస్తారంటే 3rd ఆన్సర్ పెట్టేయండి. మీకు ఆ క్వశ్చన్కి సంబంధించి రిలవెంట్గా ఆ క్వశ్చన్లో సంబంధించి ఫార్ములా ఉంటే ఫార్ములా, డెఫినేషన్ ఉంటే డెఫినేషన్, టేబుల్ ఫామ్ ఉంటే టేబుల్ ఫామ్, డయాగ్రామ్ అయితే డయాగ్రామ్, లేదు దానికి సంబంధించి కాన్సెప్ట్ ఉంటే, హెడ్డింగ్స్ ఉంటే, ఏవైనా ఒకటి పర్ఫెక్ట్గా ఆ క్వశ్చన్కి సంబంధించిన ఏమైనా ఉంటే వాటిని ఫస్ట్ రాయండి. సో నెక్స్ట్ 5th question చూశారు. 5th questionలో కూడా మీకు రిలవెంట్ ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కూడా రావట్లేదు, పక్కన పెట్టండి. 8th questionలో వస్తున్నాయి ఇలానే, డయాగ్రామ్ కానీ, టేబుల్ కానీ, డెఫినేషన్, ఫార్ములా ఏదో ఒకటి వచ్చింది రాసేయండి. 9thలో కూడా వచ్చింది రాసేయండి. లాస్ట్లో ఏం చేస్తారంటే, ఇలా క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ రాని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని క్వశ్చన్ నెంబర్ వేసేసి దీనికి ఆ చాప్టర్లో రిలవెంట్గా ఉన్న ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రాయండి. రాయడం ద్వారా ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ బిగినింగ్లో నీట్గా ప్రజెంటేషన్ చేశారు, స్ట్రైక్స్ ఇవ్వలేదు, నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంది, వచ్చిన ఆన్సర్స్ పర్ఫెక్ట్గా రాశారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇవి షార్ట్ ఆన్సర్స్ కాకుండా మిగిలిన ఆన్సర్స్ సంబంధించి షార్ట్ ఆన్సర్స్తో గ్యాప్ ఇచ్చేసి ఫిల్ చేసేయండి అక్కడే, మిగిలిన వాటికి సంబంధించి ఇలా చేయకండి. మీకు తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్స్ మాత్రం బిగినింగ్లో రాసి, షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ మాత్రం ఇలా మీకు రానివి ఏవైతే ఉంటాయో వాటిని ఎండింగ్లో ఇలా కనుక మీరు రాస్తే ఆటోమేటిక్గా మీకు మార్క్స్ పడిపోతాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఫుల్ మార్క్స్ వచ్చాయి మీరు రాసిన కాటికి, తర్వాత షార్ట్ ఆన్సర్స్ మార్క్స్ వచ్చాయి, లాంగ్ ఆన్సర్స్ మార్క్స్ వచ్చాయి. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, ఓకే స్టూడెంట్స్ చదివారు, పర్ఫెక్ట్గానే చేస్తున్నారు, అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయన్నప్పుడు ఇవి మీకు కొంచెం అటు ఇటుగా అయినప్పటికీ, లేదు వీటికి మార్క్స్ ఇంకా పడవు అన్న వాటికి కూడా 1 or 2 మార్క్స్ వేసుకుంటూ వెళ్తారు, ఆటోమేటిక్గా మీకు మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది మాత్రం ఎవరు మిస్ చేయకండి. ఎగ్జామినేషన్ హాల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇదే చేస్తున్నారు, ప్రతి ఇయర్ కూడా వచ్చిన ఆన్సర్స్ రాసేసి మళ్ళీ మిగిలిన ఆన్సర్స్ అసలు నాకు సంబంధం లేదు, ఈ క్వశ్చన్ పేపర్ నాదే కాదు అన్నట్టు వదిలేసి వస్తారు. అలా చేయకండి. తర్వాత ఇంకా మీరు క్వశ్చన్ పేపర్లో
ఆన్సర్ షీట్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి పర్ఫెక్ట్గా రాయండి. క్వశ్చన్ నెంబర్స్ కన్ఫర్మ్ అయ్యండి. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ పర్ఫెక్ట్గా ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ అయితే రాస్తున్నారో దానికి మెన్షన్ చేయండి. కొందరు నెంబర్సింగ్ ఇవ్వడం మర్చిపోయి డైరెక్ట్గా ఆన్సర్స్ 1 by 1 రాసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇది మాత్రం మిస్ చేయకండి. సో లాస్ట్ పాయింట్, ఇంకా మీరు స్టూడెంట్స్ ఎవరైనా సరే కన్ఫామ్గా మీరు పెన్స్ అయితే మీ పెన్స్ 2 పెన్స్ కావాలంటే ఎక్స్ట్రా పెన్ క్యారీ చేసుకోండి కంపల్సరీగా. హ్యాండ్ రైటింగ్ విషయంలో మీకు నీట్ హ్యాండ్ రైటింగ్కి మనకు ఆల్రెడీ ప్రీవియస్గా మీరు యూజ్ చేస్తున్న పెన్స్కి ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్లో ఒకవేళ పెన్ స్ట్రక్ అయిపోతే మీరు పక్క వాళ్ళని అడిగిన పెన్కి అక్కడే డిఫరెన్స్ వచ్చింది. దాని మేజర్ రోల్ పెన్ కూడా పే చేస్తుంది ఇక్కడ. కాబట్టి పెన్స్ కంపల్సరీగా ఎక్స్ట్రా పెన్ తీసుకెళ్ళండి. ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, మీ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామినేషన్కి ఆ సబ్జెక్ట్కి అవసరమైన థింగ్స్ ఏవైతే ఉంటాయో స్కేల్ కానీ, ఎరేజర్ కానీ, షార్ప్నర్ కానీ, ఇలా ఏవి అవసరం ఉంటాయో అవి కంపల్సరీగా క్యారీ చేయండి. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళని అడుగుతాను వాళ్ళ దగ్గర తీసుకుని అంటే అక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది. అనవసరంగా ఇన్విజిలేటర్ మిమ్మల్ని చూసుకుంటుంటారు, మీరు అక్కడే స్టక్ అయిపోతారు. సో ఈ మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేస్తే ఇంటర్ ఎగ్జామ్స్లో మిమ్మల్ని మించిన వారు ఎవరు ఉండరు. పర్ఫెక్ట్గా ఇలా అటెంప్ట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.